ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, చాంద్రమానం ప్రకారం ప్లవనామ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉండేటటువంటి భగవద్బంధువులు మీ అందరికీ అనేక మంగళ ఆశాసనాలు. సౌరమానం ప్రకారం కూడా ఈసారి కొత్త సంవత్సరం కలిసి వచ్చింది. ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలోనూ ఇతర కాలమానాల్ని పాటిస్తుంటారు. ప్రధానంగా సౌరమానం, కొందరు బారహస్పత్యమానాన్ని. వాళ్ళది విక్రమ సంవత్ అంటారు ఉత్తర భారతంలో. వాళ్ళకి ప్రమాది అనే పేరు కలిగిన సంవత్సరం వెళ్ళి ఆనంద అనే పేరు కలిగిన సంవత్సరం వస్తోంది. ఈ తెలుగు ప్రాంతాల్లో శార్వరినామ సంవత్సరం వెళ్ళి ప్లవనామ సంవత్సరం వస్తోంది. ఏదైనా కొత్త సంవత్సరం వస్తోంది అని అనగానే ఏదో కొత్త ఆశలు కూడా మనలో చిగురుస్తూ ఉంటాయి. మంచిగా ఉండాలి, ఆ కొత్తగా చిగిర్చే ఈ చిగుళ్ళన్నీ కూడా మంచిగా పుష్పించి సత్ఫలితాలను ఇవ్వాలి, మంచి ఆనంద రసాలని ఇవ్వాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయడం కదా చేయగలిగిన పని. సాధారణంగా కొత్త సంవత్సరం రాగానే మనకి మహర్షులైనటువంటి పెద్దవాళ్ళు 3 పనులు చేయాలి అని చెప్పారు. ఏమేమిటవి? 1, అభ్యంగన స్నానం చేయాలి. 2వది పంచాంగ శ్రవణము చేయాలి. 3వది నింబ కుసుమ భక్షణము చేయాలి అని మనకి చెప్పారు. ఎంత బాగా చెప్పారో మనం ఆలోచించాలి. మొట్టమొదటిది అభ్యంగన స్నానము అంటే ఈ దేహం మీద ఏ వైరస్సు సోకకుండా మనం బ్రహ్మాండంగా చక్కగా స్నానం చేయాలి. మనకి ఆ రోజుల్లోనే వాళ్ళకి కరోనా లాంటివి వస్తాయని తెలుసును కాబోలు. అంచేత శుభ్రంగా అభ్యంగన స్నానము చేయాలి. 2వది ఏం చేయాలి? పంచాంగమును శ్రవణము చేయాలి. పంచాంగం అంటే కాలాన్ని లెక్క పెట్టడం కోసమని మనవాడు కొన్ని అంగాలను ఇచ్చారు. దాన్ని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని 5 రకాలుగా దాన్ని విభాగం చేసి వీటిని లెక్క పెడుతూ చక్కటి కార్యక్రమాలు రూపొందించుకుంటూ జీవితంలో ముందుకు నడవండాయా అని మన వాళ్ళు చూపించారు. అవి మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో వ్యక్తిగతంగా ఆవిర్భవించిన వాళ్ళం కాం. మనం ఒక పెద్ద జాలంలో ఉన్నాం. మనం నెట్వర్క్, ప్రతి వ్యక్తి ఒక పెద్ద నెట్వర్క్లో ఇమిడి ఉన్నవాడే. మనిషే కాదు, ప్రతి ప్రాణి కూడా ఒక పెద్ద నెట్వర్క్లో ఉంది. కేవలం ప్రాణులే కాదు, అప్రాణులు కూడా ఈ నెట్వర్క్లో భాగాలు. చూడండి, ఒక పెద్ద అలాగా జెయింట్ వీల్ ఉంటుంది కదా, ఆ జెయింట్ వీల్లో తిరిగేటప్పుడు ఏ కూర్చున్నటువంటి వ్యక్తి కూడా వాడు స్వతంత్రంగా ఏం చేయడానికి వీల్లేదు. దాన్ని తిప్పేవాడెవడో వాడికి అనుకూలంగా వీళ్ళంతా ప్రవర్తించాల్సి ఉంటుంది. అంచేత వీళ్ళు దాన్ని తెలుసుకోవాలి, ఎలా తిప్పుతున్నాడు, ఎందుకు తిప్పుతున్నాడు, మనం ఎక్కడ కూర్చున్నాం, ఎలా కూర్చున్నాం, ఎలా తిరుగుతున్నాం, వీళ్ళు తెలుసుకుని జాగ్రత్తగా కనుక వీడు బెల్ట్ గిల్టు పెట్టుకుని ఉన్నట్టయితే పర్వాలేదు. లేదంటే నా బెల్ట్ నేను తీస్తాను, కాసేపు ఇదిలోంచి పక్కకి పెడతాను, కాసేపు దాంట్లో ఆ పక్కదాన్ని పట్టుకుంటాను ఏమైనా ప్రయత్నం చేస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఈ మహాప్రపంచం అనేటటువంటి ఒక పెద్ద ప్రవాహంలో కాలం అనేటటువంటి ఒక పడవలో మనం సాగుతున్నాం. ఇదే ఒక ప్లవం. కాలం అనేది మనందరికీ ఒక ప్లవం, దాంట్లో మనం సాగుతున్నాం. దాని నియమానికి తగ్గట్టుగా మనని మనం జాగ్రత్తగా అమర్చుకోవాలే తప్ప మనం స్వైర సంచారం చేస్తాం అని అంటూ విశృంఖల ప్రవృత్తి కలిగి ఉంటే ఆత్మ వినాశం తప్పదు. మనం ఎట్లా ప్రవర్తించాలో చెప్పడం కోసమనే మన వాళ్ళు ఇదిగో ఇది ఈ ఏడాది కాలాన్ని ఒక స్కేల్గా మన వాళ్ళు తీసుకున్నారు.
ఈ ఏడాది కాలం ఎలా ఉండొచ్చును అనేది వాళ్ళు మనకి చూచాయిగా చెబుతారు. మనం జాగ్రత్తగా గమనించి ప్రవర్తించడం బాధ్యత. ఇప్పుడు ఈ ప్లవనామ సంవత్సరం మంగళవారం నాడు ఆరంభమవుతోంది. దీనివల్ల ఒకడు రాజు స్థానంలో ఉంటాడు. కొన్ని గ్రహాలు ఉంటాయి కదా మన చుట్టూను. మనం ఒక సౌర కుటుంబంలో బతుకుతున్నాం. ఈ భూమి కూడా సౌర కుటుంబంలో ఒకటే కదా. దీంతోపాటు మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి. చంద్రుడు ఉన్నాడు మనకి పక్కనే, కుజుడు ఉన్నాడు, దాని మీద మన వాళ్ళు మొన్ననే ర్యాకెట్ పంపించారు. ఇంకా చాలా దూరంలో ఉన్నాడు శని అనేటటువంటి ఒక గ్రహం, మధ్యలో ఉన్నాడు బుధ గ్రహం, ఏదో బృహస్పతి గ్రహం, ఏదో శుక్రగ్రహం, వీనస్, ఇలాంటి గ్రహాలన్నీ ఉన్నాయి మన చుట్టూను. ఆ గ్రహాల మధ్యలో ఉండే ఒక భూగ్రహం మీద మనం బతుకుతున్నాం. వీటన్నిటి యొక్క ప్రభావానికి తగ్గట్టుగానే భూగ్రహం కూడా ప్రవర్తిస్తుంది. భూమి మీద జరిగే ఏ చర్య అయినా ఈ గ్రహాల ప్రభావానికి లోబడే ఉంటుంది తప్ప దానికి అతీతంగా అదేం ఉండదు. అందుచేత ఇందులో గడ్డిపోచ కదిలిన, ఒక గాలి తరంగం సాగిన, జల తరంగం ఒకటి ముందుకు వెళ్ళిన ఈ గ్రహాల యొక్క ప్రభావానికి అనుకూలంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క ప్రభావానికి లొంగి ఉంటాయి. సూర్యుడు కూడా స్వతంత్రుడు అని అనుకోకండి. సూర్యగ్రహం లాంటివి సౌర కుటుంబాలు ప్రపంచంలో ఈ అనంత విశ్వంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఏదో మరొక దాని ప్రభావానికి లోనే సాగుతున్నాయి. అది మన వాళ్ళు ధ్రువ నక్షత్రం అంటారు. కనుక దాని ప్రభావాన్ని అతిక్రమించి ఈ సూర్యుడు కూడా ప్రవర్తించలేడు. సూర్యుడు ప్రవర్తించలేడు, సూర్య కుటుంబం ప్రవర్తించలేదు, అందులో ఉండే భూగ్రహం ప్రవర్తించలేదు, ఆ భూగ్రహం మీద బతికేట ఏ ప్రాణి కూడా తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించలేదు. ఇవన్నీ కూడా ఆ పద్ధతికి తగ్గట్టుగా సాగాలి. కనుక ఈ ఏడాది కాలంలో ఏది ప్రభావం ఎక్కువ చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది, ఏది మధ్య రకంగా, ఏది తక్కువగా చూపిస్తుంది అనేదాన్ని మనవాడు లెక్క కట్టి పంచాంగం అనే పేరుతో దాన్ని ఇచ్చారు. ఈ ఏడాదినైనా కుజగ్రహం రాజస్థానంలో ఉందా. కుజుడంటే రక్తపు నోటివాడు అని పేరు పెట్టారండి కుజగ్రహానికి. మన వాళ్ళు తమిళ భాషలో సెవ్వ అని అంటారు దాన్ని. అయితే ఆ రక్తపు నోరు అనడం మన వాళ్ళకి ఇష్టం లేక దానికి మంగళగ్రహము అని పేరు పెట్టారు దానికి. అంటే మాట పలికేటప్పుడు కూడా ఎట్లా పలకాలో మన వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్పారు. ఇంట్లో ఏమైనా వస్తువులు అయిపోయాయి అనరు, నిండుకున్నాయి అంటారు. అదొక మాట మాట్లాడేట ఒక తీరండి. అది దీపం ఆరిపోయింది అనుకోండి, ఆరిపోయిందనే మాట నోట రావడం కూడా మంచిది కాదు. ఏదైనా వెలగాలి తప్ప ఆరిపోకూడదు. అందుకోసం దానికి ఏం పెట్టారు, దీపం కొండెక్కిందంటారు. కొండ ఎక్కడం ఏమిటండి, దీపాన్ని కాళ్ళు ఉన్నాయా, అది ఎక్కడైనా పైకి ఎక్కుతుందా? మాట మాట్లాడే తీరు మన వాళ్ళు మనకి నేర్పే. ఎప్పుడు కూడా అశుభం పలకకు, శుభాన్ని పలుకు. తెలియచేయవలసినటువంటి క్షేమాన్ని, హితాన్ని తెలియచేయడంలో కూడా మొహమాట పడకు, సిగ్గుపడకు, స్పష్టంగా చెప్పు, మంచిగా చెప్పు. అయితే ఎదటి వాడికి కష్టం కలిగేట్టు చెప్పకయ్యా, వాడికి నచ్చేట్టు చెప్పు. అందుకే మనవాడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పాలి, మంచి మాట్లాడాలి. ప్రియంచ నానృతం బ్రూయాత్. నువ్వు వాడికి మంచి మాట్లాడాలి కదా అని ఆ అక్కర్లేని కళ్ళబొల్లి కబుర్లని చెప్పకు. నబ్రూయాత్ సత్యం అప్రియం. అది ఒకవేళ నువ్వు చెప్పేది మంచిదే, ఉన్నదొన్నట్టుగా చెప్పాలన్నప్పటికీ కూడా ఎదటివాడిని బాధ పెట్టేట్టుగా చెప్పకు. మంచి ఎలా కలగాలో చెప్పాలి అని మన వాళ్ళు కొన్ని పదాలని మనకి చెప్పారనమాట. సరే, ఏదేమైనా ఈ ఏడాదికి రాజస్థానంలో ఉన్నటువంటి మహనీయుడు కుజగ్రహం, రక్తపు నోటివాడు, మంగళగ్రహుడు. మరి అలాంటి వాడు రాజుగా ఉంటే యథా రాజా తథా ప్రజా. పరిపాలకుడు ఎట్లా ఉంటాడో మిగతా ఆయన కింద పనిచేసేటటువంటి ఆ పాలనా అధికారి వర్గం అంతా కూడా, పాలకులందరూ కూడా అట్లానే ప్రవర్తిస్తారనేది మనకు తెలుసును కదా. ఆయన అందరికీ ఇలా నువ్వు దండించాలంటే వాళ్ళంతా దండన చేస్తూనే ఉంటారు. వాళ్ళు మీరు ఏడిచినా వాళ్ళేం పట్టించుకోరు. మరి పరిపాలకుడుగా ఉండేటటువంటి గ్రహం కుజగ్రహం కనుక ఆయన కొంచెం రక్తపు నోటి వాడు కనుక
మరి పరిపాలన సాగేటటువంటి ఈ ఏడాది కాలంలో అంత సుఖంగా ఉంటుంది అని అనిపించటం లేదు. క్రిందటి సంవత్సరం, మనకి గడిచిన సంవత్సరం శార్వరి. శర్వరి అంటే రాత్రి, శార్వరి అంటే రాత్రి సంబంధం దేనికుందో అది అని మనం గతంలో చెప్పుకున్నాం. రాత్రి సంబంధం ఉండేది చీకటికి, అంటే ఈ ఏడాదంతా చీకటిగానే ఉంటుంది. మనం అనుభవించాం దాన్ని. ఈ ఏడాదంతా లాక్డౌన్స్, వ్యాపారాల్లో రకరకాల ప్రవృత్తులు, వ్యక్తుల్లో రకరకాల ప్రవృత్తులు, చదువుల్లో రకరకాల, ఉద్యోగాల్లో రకరకాల ప్రవృత్తులు, పాలకుల్లో రకరకాల ప్రవృత్తులు. మై గాడ్, అంతా మొత్తం మనం చూసాం. ఈ శార్వరి ప్రభావాన్ని అంతటిని చూసాం. ఇది శార్వరి కాదు బాబు, ఇది కరోనా సంవత్సరం అని పేరు పెట్టుకున్నారు దీనికి. సరే, పోనీ అది అక్కడితో ఆగిపోయిందా? అది వెడుతూ 6 నెలల్లో చూపించే ప్రభావాన్ని ఒక రోజులో అంతకంటే ఎక్కువగా చూపిస్తూ ఇప్పుడు పెడుతోంది. అంటే గత ఏడాది 1,00,000 కరోనా బాధితుల సంఖ్య చేరడానికి ఎంతో కాలం పడితే, రోజుకొకసారి 1,50,000 దాకా కరోనా బాధితుల్ని తయారు చేస్తూ ఈ శార్వరి వెడుతోంది. అంటే అది చీకటి కాక మరి ఏమంటాం? అయితే రాత్రి సంబంధం చీకటికే కాదయ్యా, దీపానికి కూడా ఉంటుంది. అంచేత శార్వరి అంటే దీపం కూడా అనొచ్చు అని మనమేమనుకున్నామంటే, మనం చీకటిని తలుచుకుంటూ ఏడవద్దు, దీపాన్ని తలుచుకుంటూ దీపాలని వెలిగించి చీకటిని దూరం చేసే ప్రయత్నం చేద్దాం అని మనం దీన్ని మంచిగా వాడుకోవడం కోసం ఎన్నో రకాల కృషులు చేశాం. మన పాలకుల దగ్గర నుంచి చేసినటువంటి కృషి ప్రభావం చేత కాశ్మీరం భారతంలో చక్కగా తలెత్తుకు తిరగగలిగింది. రాముడికి ఒక జన్మభూమి, అద్భుతమైనటువంటి స్థానం ఏర్పడగలిగింది. ఎన్నో రకాలైనటువంటి క్షేమాలు, శుభాలు, లాభాలు ప్రజలకి, దేశానికి కూడా చేకూర్చే దశలో పరిపాలన మనకి సాగింది. అంటే ఏ కాలాన్ని ఎలాంటిదైనా పాడు చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు, రెండూ చేసుకోవచ్చు అన్నమాట. అయితే రాజెవరు సంవత్సరానికి, మంత్రి ఎవరు, సైన్యాధ్యక్షుడెవడు, దానివల్ల ఎలా ఉంటాయి, ఏముంటాయి అనేది మనం పంచాంగాలు చెప్పేటటువంటి వాళ్ళ ద్వారా అది విందాం. వాటిని తెలుసుకుని మనం సరిగా ప్రవర్తించే ప్రయత్నం చేద్దాం. కానీ మనం గుర్తించాల్సింది ఈ సంవత్సరం శార్వరిని తప్పిస్తూ, శార్వరి అనేది ఒక పెద్ద జలప్రళయంలాగా వచ్చి మనని ఆక్రమిస్తే, అందులో మనం ఈత కొట్టలేక మునకలు వేస్తూ ఆయాసపడుతుంటే మనని ఇందులోంచి తరింపచేసేటటువంటి ఒక ప్లవములాగా వచ్చింది ఈ సంవత్సరం. ఈ వచ్చేటటువంటి కాలానికి, మనకి కొత్త సంవత్సరానికి పేరు ప్లవనామ సంవత్సరం. అంటే ఇది ఒక మంచి పడవ. సముద్రంలో ప్రవాహంలోనో కొట్టుకుపోతుండేవాడికి తాను తరించడానికి, లక్ష్యం చేరడానికి, అవతలి గట్టు చేరడానికి పడవ దొరికితే ఆనందించాలి కదా. అంచేత మనం అవతలి గట్టుకి, లక్ష్యం దగ్గరికి చేరడానికి ఈ కాలం ఒక పడవ, మంచి పడవలాగా ఇది మనకి అందరికీ కావాలి అని మనం పంచాంగం శ్రవణం చేద్దాం. మంచి పడవ అంటే దీనికి మనకి శాస్త్రకారులు, మన మహానుభావులైన వశిష్ఠాది ఋషులు మంచి పేరు పెట్టారు. సంసారార్ణవ మగ్నానాం విషయాక్రాంత చేతసాం విష్ణుపోతో వినా నాణ్యత్ కించిదస్తి పరాయణం. అద్భుతంగా చెప్పారు. అహంకారం అనేటటువంటి ఒక పెద్ద సముద్రం, ఇగో మనకి కరోనా లాగా అనమాట. పోనీ ఇందులో మనకి విషయ ఆక్రాంత చేతసాం, ప్రవాహంలో రకరకాల పాములు, తేళ్ళు, ఇలాంటివన్నీ జలజంతువులన్నీ ఆక్రమించినట్లుగా ఈ కరోనా సంవత్సరంలో రకరకాలైనటువంటి హాస్పిటల్స్, బెడ్లు, దాంట్లో ఆయాసాలు, దానికి ఆపరేషన్స్, ఇలాంటివన్నీ వచ్చి అవన్నీ ఆక్రమించేయమని మనకందరికీ ఇప్పుడు దాటించే పడవ. ఏం పడవ ఇది? విష్ణుపోతో, విష్ణువు అనే పడవ, మనందరినీ దాటించగలిగిన పడవ. దానికి అర్థం తెలుసుకోవాలి. విష్ణువు అంటే వ్యాపించినది అని అర్థం. మనం దాటాల్సినటువంటి తీరం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉంది, మనం ఎక్కడో మధ్యలో ఉన్నామంటే ఇది ఒక, ఈ తీరం నుంచి ఈ తీరం దాకా సాగే పడవ కాదయ్యా, ఇక్కడి దాకా నడిచి వెళ్ళిపోగలిగిన పడవ. పడవ సాగడం అంటూ వచ్చినట్లయితే అది మధ్యలో ఎక్కడైనా మునగడానికి అవకాశం ఉంది, కన్నం పడడానికి అవకాశం ఉంది, ఏదైనా కొడితే అది పగిలిపోవడానికి అవకాశం ఉంది, లేదా ఆ మధ్యన సూయజ్ కాలువలో ఓడ అడ్డం తిరిగినట్టుగా ఎక్కడైనా అడ్డం తిరగడానికి అవకాశం ఉంది.
కానీ ఈ గట్టు నుంచి ఆ గట్టు దాకా సాగినటువంటి ఒక బ్రిడ్జి లాంటిదైతే, మనం నడవక్కర్లేకుండా నడిపించేటటువంటి ఒక కంకోర్సు లాంటి బ్రిడ్జి కనుక అయినట్టయితే హాయిగా దాన్ని మనం పట్టు కూర్చుంటే చాలు అవతలి గట్టికి మనం చేరుస్తుంది కదా. అట్లానే ఈ ప్లవనామ సంవత్సరం మనని చక్కగా విష్ణువు అనేటటువంటి పడవని పట్టుకోవడం ద్వారా ఆవలిగట్టుకి చేర్చగలుగుతుంది. కనుక పంచాంగాన్ని శ్రవణం కాలస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి రూపంగా వినండి. మూడవది నింబ కుసుమ భక్షణం, వేపపువ్వు పచ్చడి. 6 రకాల రుచుల్ని మనం దాంట్లో ఆస్వాదించినట్లుగా మనం సాగేటటువంటి జీవితంలో మనకి కొన్ని అనుకూలంగా వినిపిస్తాయి, కొన్ని ప్రతికూలంగా వినిపిస్తాయి. కష్టాలు సుఖాలు పంచాంగంలో చాలా చెప్తున్నారు. మన వాళ్ళంతా యుద్ధాలు జరుగుతాయంటున్నారు, పాలకులు మారుతారంటున్నారు, కష్టాలు వస్తాయా అని అంటున్నారు, ఇబ్బందులు వస్తాయని అంటున్నారు, ఉపద్రవాలు వచ్చాయి. శార్వరిలో దాటి బయటపడ్డాం. ప్లవంలో కూడా తప్పనిసరిగా మనం ప్రయాణం చేసేటప్పుడు కష్టాలనే వస్తాయి. దాటి ఆవలిగట్టు చేర్చేటటువంటి విష్ణు అనే పడవని మనం దృఢంగా పట్టుకుందాం. నేను అలా పట్టుకున్న వాళ్ళని సముద్ధర్తా భవామి మృత్యు సంసార సాగరాత్ నచిరాత్ పార్థ. భగవద్గీతలో భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు. తనని కనుక గట్టిగా ఆశ్రయించి శరణు వేడి పట్టుకోగలిగితే తప్పనిసరిగా ఈ ప్రవాహంలోంచి కష్టాల కడలిలోంచి కడతేరుస్తాను అని చెప్పాడు ఆయన. ఈ ప్లవనామ సంవత్సరం ఆ రూపంలో ఉండేటటువంటి కాలస్వరూపుడు సాక్షాత్తు శ్రీయపతి శ్రీమన్నారాయణుడు మనందరినీ అట్లాగా మంచి తీరాలకి చేర్చుగాక. ఈ తీరంలో సాగే ప్రయాణానికే ఆచార్యుడి యొక్క ఒక పట్టు కొమ్మలాగా మనకి ఆలంబన హస్తం కూడా ఉండుగాక అనే మనం ఈ ఏడాది రామానుజుల వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా చేసుకోబోతున్నాం. మనకి ఈ సంవత్సరం అలాంటి మంచి శుభాలను కూడా కలిగించుగాక అని ప్రార్థన చేస్తూ భగవద్బంధువులైన మీ అందరికీ అన్ని రకాల శుభాలు సుఖాలు పదలు చేకూరాలి అని, ఇబ్బందులు వేవి వచ్చినప్పటికీ వాటిని జాగ్రత్తగా అతిక్రమించగలిగేటటువంటి యోగ్యత, శక్తి, ధైర్యము, సాహసము ఏర్పడాలి అని ప్రార్థన చేస్తూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. జై శ్రీమన్నారాయణ.